హలో అండి. ఇవాల్టి వీడియోలో మల్టీవిటమిన్ కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పొడి రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలు, ఇంకా మల్టీవిటమిన్ టాబ్లెట్స్‌తో పని లేదండి. దీనికోసం బాండ్లీ వేడి చేసుకొని ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 15 వరకు బాదాం వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలండి. ఇవి 2 ముందు వేయించుకున్న తర్వాత ఇప్పుడు సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అవిసె గింజలు, అలాగే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకున్నానండి. నల్ల నువ్వులు లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. కాకపోతే తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందంట. వీటన్నిటిని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి. చూడండి, నిదానంగా రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి కంప్లీట్‌గా. లో ఫ్లేమ్‌లో గింజ అన్ని లోపల నుండి చక్కగా వేగేటట్టు మొత్తం అన్నిటిని వేయించుకోవాలి. వేగించుకున్న తర్వాత పక్కన బౌల్‌లో తీసుకొని ఇదే బాండ్లీలో కరివేపాకు వేయించుకుంటున్నానండి. చూడండి, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న మునగాకు పొడి ఉందండి, అది కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసి వీటిని కూడా వేయించుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. నిదానంగా లో ఫ్లేమ్‌లో మొత్తం అన్నిటిని వేయించుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న సీడ్స్ ఉన్నాయి కదా, అన్నీ అందులోకి ఇవి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిలోకి మనము చూడండి, ఒక పిడికెడు వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పొట్టుతో అలాగే వేసుకోవాలండి, పొట్టు తీయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాను పులుపు కోసం. ఇది లేని వాళ్ళు ఎండిన ఉసిరికాయలు కానీ ఉసిరి పొడి ఉన్నా వేసుకోవచ్చు. ఇవి 2 లేకపోతే చింతరెక్కలు వేసుకోండి. ఆ తర్వాత రాళ్ళుప్పు వేసుకున్నాను నేను, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఎక్కడన్నా ఉండలుంటే మొత్తం అంతా కలుపుకొని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు ఉంటుందండి. నెలకు ఒకసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో రోజు ఒక టేబుల్ స్పూన్ పొడి వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొదటి 2 ముద్దలు తిన్నామంటే ఇంకా మల్టీవిటమిన్ టాబ్లెట్ అవసరం లేదండి. చక్కగా అన్ని విటమిన్స్ ఈ పొడిలోనే ఉన్నాయి. ఇంకెందుకండి లేటు, మీరు ట్రై చేసి చూడండి. మల్టీవిటమిన్ కారం పొడి తప్పక ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేసి